హలో గైస్, ఈ వీడియోలో మనం వాట్సాప్ లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం. సో వీడియో పూర్తిగా చూడండి. అందరికీ తెలుసు, వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే గోల్డ్ కి సంబంధించి మంచి ఆఫర్ రన్ అవుతుంది. దానికి కావాల్సిన ఆఫర్ డీటెయిల్స్ అలాగే డైరెక్ట్ లింక్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టాను. మీరు మన గ్రూప్స్ లో వెళ్ళినట్టయితే జాయిన్ అవడం మంచిది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాయి. లేదా మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా కానీ నేను పర్టికులర్ ఆఫర్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు పంపిస్తాను. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు రెండు ఫోన్స్ లో వాట్సాప్ ఓపెన్ అయి కనిపిస్తుంది. అయితే ఈ ఫోన్ లో ఇప్పుడు మీరు చూడబోతున్న ఫీచర్ అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు. ఈ ఫోన్ లో ఎనేబుల్ అయింది. సో రెండు కూడా కంపేర్ చేసి చూద్దాం మనకు ఆడియో ఇంకా వీడియో కాల్ ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తుందని. ఫస్ట్ నేను ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్ కి ఒక కాల్ చేస్తున్నాను. ఆడియో కాల్ ప్లేస్ చేసి ఆన్సర్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఇంటర్ఫేస్ లో చేంజ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఓల్డ్ ఇంటర్ఫేస్ ఇది న్యూ ఇంటర్ఫేస్. రెండిట్లో మీరు గమనించినట్టయితే మనకి అన్ని ఆప్షన్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ కొత్తగా ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి డైరెక్ట్ గా స్క్రీన్ షేర్ ఇంకా సెండ్ మెసేజ్ అనే ఆప్షన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఒక ఆడియో కాల్ ప్లేస్ చేసినట్టయితే మీరు ఇక్కడ స్క్రీన్ షేర్ దగ్గర ట్యాప్ చేసి ఇమీడియట్ గా దాని వీడియో కాల్ గా కన్వర్ట్ చేసుకుని స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఆడియో కాల్ లో ఉండగానే మెసేజ్ అనేది సెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఓల్డ్ ఫీచర్స్ నే కొంచెం ఇంటర్ఫేస్ మార్చి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఇక వీడియో కాల్ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి చేంజ్ రావడం జరిగింది. ఆడియో కాల్ లాగే మనకి ఇక్కడ కూడా 3 డాట్స్ కనిపిస్తున్నాయి అనమాట. అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి, బట్ మనకి 3 డాట్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. మీరు ఈ 3 డాట్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఏదో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు, లేదా సెండ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంది, అదేనగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో ఓల్డ్ ఫీచర్స్ నే కొంచెం అటు ఇటుగా మార్చి ఇంటర్ఫేస్ ని రీడిజైన్ చేశారనమాట. సో మీరు ఎవరైనా బీటా యూజర్స్ ఉన్నట్టయితే మీకు ఫీచర్ వచ్చి ఉండొచ్చు, బట్ అందరికీ ఇప్పుడే రాదు, కొంచెం స్లోగా అందరికీ రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చెక్ చేసి మీకు ఇంటర్ఫేస్ చేంజ్ వచ్చింది లేదో కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.